వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంతో ముఖ్యం. అలాగే మన ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే దిశ వాస్తు అనేది కూడా అంతే ముఖ్యం. సో ఈ దిశ వాస్తు గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞులు, అలాగే ఎంతో మందికి మార్గనిర్దేశకాన్ని చూపించిన వాళ్ళు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మీకు కూడా మీ ఇంటి పరంగా వాస్తు పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒక్క కాల్ చేయండి. గురువు గారితో మాట్లాడి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని పొందండి. ఇప్పుడు మనం గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను గురువు గారు. మొదటగా నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, అసలు ఈ వాస్తు శాస్త్రం, ఈ దిశా శాస్త్రం అనేది వాటి గురించి చాలా మందికి తెలియదు అనమాట. అలాంటిది ఒకటి ఉంటుందా, దానివల్ల ప్రభావితం జరుగుతుందా మన జీవితం మీద అనేది తెలీదు. అసలు ఈ వాస్తు శాస్త్రం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది మా ప్రేక్షకులందరికీ వివరించండి. అయితే వాస్తు శాస్త్రం అనేది పూర్వం నుంచి వచ్చింది. వాస్తు ఏమంటారంటే బాత్రూమ్ ఇక్కడ ఉండాలి, పొయ్యి రూమ్ ఇక్కడ ఉండాలి, ఆగ్నేయంలో పొయ్యి రూమ్ ఉండాలి, ఈశాన్యంలో అది తూర్పు మధ్య భాగంలో కానీ ఉత్తర మధ్య భాగంలో కానీ బాత్రూమ్లు ఉండాలి, ఇక స్టోర్ రూమ్ ఇక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఇక్కడ ఉండాలని చెప్పేది వాస్తు. అంతవరకే దానికి సంబంధం. దాంట్లో ఏమన్నా ఎక్కువలు తక్కువలు ఏర్పడితే, అయితే వాస్తులో కొన్ని విషయాలు ఏం చెప్తారంటే, మనం ఈశాన్యం బరువు ఉండొద్దు కాబట్టి రూమే కట్టేయరు, రూమ్ నిర్మాణం తగ్గించేస్తారు. దాంతో ఏమవుతుంది, తూర్పు ఆగ్నేయం పెరిగిపోతుంది, ఉత్తర వాయువ్యం పెరిగిపోతుంది. దాంతో రెండు నీచ స్థానాలు, తూర్పు ఆగ్నేయం అనేది నీచ స్థానమే, ఉత్తర వాయువ్యం అనేది కూడా నీచ స్థానమే. అది పెరిగిపోయేటట్టే కడతారు. నిర్మాణం ఉండాలి తప్ప నిర్మాణం బరువు ఎప్పుడు కాదు. బరువు అంటే వెనకటికి పూర్వకాలంలో నైరుతి గదిలో మన ధాన్యాలు, ధనము, ధాన్యము అన్ని పాత సామాను కొత్త సామాను అన్ని పోసి పెట్టేవాళ్ళు. అది బరువు. అంతేగాని గోడ నిర్మాణం బరువు అనేటంత పిచ్చోళ్ళు బహుశా ఇంకెవ్వరు లేరనుకుంటా. వాస్తు విరుద్ధం అది నిర్మాణంలో. అయితే ప్రతి ఇల్లు ఈరోజు వాస్తు విరుద్ధంగానే నిర్మిస్తున్నారు. తూర్పు ఆగ్నేయం పెరగకూడదని వాస్తుశాస్త్రం కొట్టుకుంటుంది. ప్రతి ఇల్లు 190% ఇల్లు తూర్పు ఆగ్నేయం పెరిగే ఉంటాయి. ఉత్తర వాయువ్యం అనేది నీచ స్థానం, పెరగకూడదని వాస్తుశాస్త్రం గొల్లుమంటది. కానీ ప్రతి ఇల్లు ఉత్తర వాయువ్యంలో మెట్ల నిర్మాణం చేపట్టి పెంచేస్తారు. ఇది కరెక్ట్ కాదు. దీనివల్లనే ఇలా మనుషులకు అనారోగ్య సమస్యలు ఎక్కువై హాస్పిటళ్ళు అసలు పడతలేవు. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత మెడికల్ పెరిగినా హాస్పిటళ్ళ సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. కారణం ఏంటంటే మన ఇల్లు ప్రభావమే. అయితే ఇక్కడ నేను చెప్పేది దిశ. ఒక మనిషి గొప్పవాడు కావాలన్నా, తక్కువగాడు కావాలన్నా, లేకుంటే గెలవాలన్నా, ఓడిపోవాలన్నా, ఆరోగ్యంగా జీవించాలా, అనారోగ్యంతో చనిపోవాలా అనేది దిశ. దిశ శాసిస్తుంది. నువ్వు చచ్చిపోని శాసించినప్పుడు ఆ వాడు బతకడం అంత ఆశమాష కాదు. దిశ నువ్వు ఆరోగ్యంగా జీవించు అన్నప్పుడు ఎటువంటి అనారోగ్య పీడితుడైనా ఫ్రీగా వానికి ఆరోగ్యం వచ్చేస్తుంది. ఇది నేను రీసెర్చ్ చేసింది. ఇది మీరు తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేయొచ్చు, మా ఊరికి రావచ్చు. నేను చెప్పిన అడ్రస్ల ప్రకారం వాళ్ళని పోయి అడిగితే మెడికల్గా అన్నీ మీకు కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవచ్చు. నేను ఒకటే కాదు, చాలా ఉన్నాయి. నేను స్టేట్ మొత్తంలో చాలా కేసులు చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకోటి, మనకు తొందరలో వచ్చేదంటే ఎలక్షన్లో అర్ధ గంటలు రిజల్ట్ ఇచ్చేస్తాను నేను. ఫస్ట్ ఎవరు వస్తారు, సెకండ్ ఎవరు వస్తారు, థర్డ్ ఎవరు వస్తారు. గెలుపు ఓటమి కాదు, ఫస్ట్ రిజల్ట్ ఎవరికి, సెకండ్ రిజల్ట్ ఎవరికి, థర్డ్ రిజల్ట్ ఎవరికి, ఏ స్థాయిలో ఉంటుంది వాళ్ళ రిజల్ట్. నెంబర్ 1 ఎవడు, నెంబర్ 2 అంటే కొద్ది తేడా ఉంటాడా, ఎక్కువ తేడా ఉంటాడా అనే విషయాన్ని ముందుగానే, అంటే వాని ఇల్లు వాని గురించి పూర్తిగా చెప్పేస్తుంది. మనం ఉండే దిశ ప్రకారంగా మనం ఉండే ఇల్లు మన గురించి మొత్తం చెప్పేస్తుంది అవతలకు. అంటే నేను ఇంటి ముందర నిలబడ్డప్పుడే వాని గురించి మొత్తం చెప్పేయచ్చు. అంత శక్తి సామర్థ్యం కలిగింది దిశావాస్తు. చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. మనతో ఒక కాలర్ సత్యనారాయణ గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సత్యనారాయణ గారు. చెప్పండి సార్. నేను మా నాన్న వాళ్ళండి తూర్పుగా భవించి అన్నదమ్ములు ఇద్దరు కట్టుకున్నారండి.
కట్టుకొని ఒక అతను వాళ్ళ మనవడు కోసి ఇల్లు వేసిండండి ఆయన దక్షిణ ప్లేస్లో. ఆ? దక్షిణ ప్లేస్లో ఆయన అతను కోసుకొని ఇల్లు వేసుకున్నాడండి. ఆ. మరి మేము ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు హనుమంతరావు అండి. హనుమంతరావు అంటే ఆయన అవతల ఏముంటది? ఆయన అవతల ఇదేంటండి, అవతల రోడ్డేనండి. రోడ్డు ఉంది. రోడ్డే. మరి ఆ హనుమంతరావా ఆయన పేరు? అవునండి. మరి ఎంత ఇబ్బంది పడుతున్నాడో నువ్వు చూస్తుంటావు కదా. అవునండి, నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి. మేము ఆ ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదు అనేది మాకు చెప్పదా? అయితే ఆ ఇల్లు చూసినప్పుడు కొంత ఆపరేషన్ చేస్తే మీకు పనికి వస్తుంది. అది ఏం చేయాలి సార్? నేను వచ్చి చూసి ఆప్షన్ చెప్తాను. సరే సార్. అంటే ఎక్కువ కూలగొట్టుడు లాంటిది కట్టడం లాంటిది నాకు తెలియదు. ఇల్లు నిర్మాణం జోలికి వెళ్ళను. దానికి అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. ఇలాగిడ ఉంటుందా అని మీరు తెలుసుకోవచ్చు. బయటికి అట్లనా? మీరు వదిలేసిన ఆ ఇల్లు మిమ్మల్ని వదిలేయదు. మీరు 6 నెలలకో సంవత్సరానికో ఊకిన పోయి డోర్ తెరుస్తారు కదా. అయిపోయా, నేను నీ వెనకనే ఉండా, నువ్వు వేడిపోయినా నేను గొంతు పట్టి పిసుకుతూనే ఉంటా అని చెప్తుంది. అయితే మీరు ఆ ఇల్లును కూలగొట్టడమో లేకుంటే వేరే వాళ్ళకి కిరాయికి ఇవ్వడమో లేక పుణ్యానికి ఇవ్వడమో చేయాలా. అప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే దాని దరిద్రం పోతుంది మీకు. మీరు ఉండే ఇల్లు ఎలా ఉండాలనేది తర్వాత మీరు ఫోన్ చేసి అడగండి. ఏ ప్రకారం ఇల్లు మీ కుటుంబం మొత్తం గురించి నాకు చెప్పినప్పుడు మీకు ఏ మోడల్ ఇల్లు కావాలో చెప్తాను. అటువంటి మోడల్ ఇల్లు తీసుకుంటే అయిపోతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో. హలో, మీ పేరండి? రజిత. భవిత. రజిత రజిత రజిత. రజిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హన్మకొండ దగ్గర అసంపర్తి తిమ్మాపురం. ఓకేనండి, గురువు గారు లైవ్ లోనే ఉన్నారు, మాట్లాడండి. సరే అమ్మా, మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది? తూర్పా, ముఖద్వారం, ఉత్తరమా? అంటే మీకు రోడ్లు 2 ఉన్నాయా, ఒకటే ఉందా? ఇటు ఒకటే ముందుకున్నది రోడ్డు. అంటే తూర్పుకి ఒక దిక్కే ఉంది. ఇటు తూర్పున్నది దర్వాజా, ఇటు గంగకు ఉంటది. రోడ్డు తూర్పుకు ఉందా ఉత్తరానికి ఉందా గంగకుందా? ఇటు తూర్పున్నది, ఇటు గంగకు ఒక్కటి ఉంటది. రోడ్డు గురించి నేను అడిగేది కాదండి రజిత గారు. ముందుగా మీరు టీవీని కొంచెం మ్యూట్ లో పెట్టేయండి, లేకపోతే టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. ఇప్పుడు మీ పేర్లు చెప్పండి. మీరు టీవీ నుంచి దూరంగా వస్తే గురువు గారు మాట్లాడేది మీకు క్లియర్ గా వినిపిస్తుంది. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. కాలర్స్ ఎవరైనా కానీ కాల్ చేస్తే. హలో. ఓకే, గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. మీ ఇల్లు అవన్నీ ఏమవుతుంది కానీ మీ ఇల్లు ఎక్కడ? ముఖద్వారం తూర్పా ఉత్తరమా? తూర్పా. అవునండి. మీ ఇంటికి ఉత్తర భాగం ఏముంటది? రోడ్డు ఉంటుందా, ఇల్లు ఉంటుందా? కాదు, మీ ఇంటికి ఉత్తర భాగంలో ఇల్లుందా, రోడ్డు ఉందా? మీ ఇంటికి ఆనుకొని అంటే మీ ఇంటికి ఆనుకొని ఉత్తరం రోడ్డు ఉంది. నేను అట్లా అంటలేను. ఉత్తరానికి ఏముంది? ఇల్లుందా, రోడ్డు ఉందా? ఉత్తరానికి రోడ్డే ఉందా? లేదు. దక్షిణానికి? సరే, మీ పేరు చెప్పండి. నా పేరు అనిల్ కుమార్ అండి. నీకు బాగానే ఉంది. మీ భార్య పేరు? మా భార్య పేరు అండి శోభారాణి అండి. ఆమె కొద్ది ఇబ్బంది అవుతుంది కదా. ఆమె కొద్ది ఇబ్బంది అవుతుంది, ఆరోగ్య సమస్య. అవునండి. మీ పిల్లల పేర్లు? పిల్లలు లేరండి, మా అమ్మ రీసెంట్ గా. సరే సరే, మీ డాడీ మమ్మీ పేర్లు? నాగరాజు అండి, వరలక్ష్మి. వాళ్ళకి బాగానే ఉంది, ఒక్క మీ మిస్సెస్ కే ఇబ్బంది అవుతుంది. ఆ ఇల్లు ఆమెను ఇబ్బంది పడమని చెప్తుంది.
సరే తర్వాత ఫ్రీగా రేపు మాట్లాడండి, మధ్య నెంబర్లు ఉంటాయి కదా. ఓకే, అనిల్ కుమార్ గారు మీరు నెక్స్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మరొకసారి ఫ్రీ అయిన తర్వాత కాల్ చేయండి, గురువు గారితో పర్సనల్ గా మాట్లాడండి. ఇప్పుడు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. హలో హలో మేడం నమస్కారం అండి, మీ పేరు? కంటే గంగాధర్. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, మీరు ఎక్కడ? నమస్కారం సార్. మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది? మా ఇల్లు ఉత్తర ద్వారం ఉంటది. రోడ్డు ఉత్తరమేనా? ఉత్తరమే. మీ తూర్పు వెస్ట్ నుండి ఈస్ట్కు ఉంటది. అది ఇచ్చిపెట్టండి. మీకు తూర్పుకు మీ ఇంటికి ఆనుకొని రోడ్ ఏం లేదు, ఇల్లే ఉంది. ఇల్లే ఉందా తూర్పుకు మీ ఇంటికి? తూర్పు ఏం లేదు, ఇల్లు ఏముంది, ఖాళీ జాగానా? ఖాళీ జాగా లేదు. ఇంకొకరు ఉంటారు, మా తాతలు మేము కలిసి కట్టుకున్నాం. సరే సరే. ఒక పర్మట్కి పైకి 2 రూములు ఉంటాయి, మా కాదు. ఇంటికి 2 రూములు, కిందికి 2 రూములు. మీ ఇంటికి పర్మట్ పక్క ఏముంటది? మా పెద్ద తాతలు ఇల్లు ఉంటది. సరే, ఇప్పుడు నీ పేరు చెప్పు. కంటే గంగాధర్. మరి ఇబ్బంది బాగుంది కదా. నీకు ఉత్తరం ఫేస్ కదా, ఉత్తరం ఫేసే కదా. మరి మంచిగా ఉంది కదా, నీకు బానే ఉంది కదా. బాగానే ఉంది కానీ మీ భార్య పేరు? మా భార్య పేరు వాళ్ళ ఇంటికాడ పెట్టుకున్నది ఈడ ఏమని పిలుస్తారు? శిరీష సంధ్య. మరి ఆమె మస్తు ఇబ్బంది పడతాయి కదా. అదే ఉన్నది, అట్లనే ఉన్నది. ఇంకెవరెవరు ఉంటారు ఇంట్లో? మా పెద్ద బిడ్డ. ఏం పేరు? నా కొడుకు, చిన్న బిడ్డ. ఏం పేర్లు? మనస్విని. ఇబ్బంది, చదువులో వెనుకబడుతుంది. లక్ష్మీ ప్రసాద్ కొడుకు పేరు. ప్రసాద్ అని పిలుస్తా, లక్ష్మీ ప్రసాద్ అంటారా? లక్ష్మీ ప్రసాద్ అని పిలుస్తాం, కానీ అందరు మంది ప్రసాద్ అని పిలుస్తారు. ఇక బయట వాళ్ళు అట్లా పిలుస్తారు కానీ మేము ఇంట్లో అయితే లక్ష్మీ ప్రసాద్ అని. ఆయన కూడా వెనుకబడతారు చదువులో. చదువులో వెనుకనే ఉన్నారు. ఇంకా చిన్న బిడ్డ శ్రీ విద్య. ఆమె కూడా అంతే కదా. 3 సంవత్సరాలు ఇప్పుడు. 3 సంవత్సరాలు, కానీ ఆమె కూడా కష్టమే. అంటే ఈ ఇల్లు మీకు ఎవరికి సపోర్ట్ చేయదు. అట్లనే ఉన్నది. మొత్తం ముగ్గురికి అంటే నలుగురికి, 3 పిల్లలు, తల్లికి ఇబ్బంది. వాళ్ళ తల్లిదండ్రికి బాగుంది, ఆయనకు బాగుంది. వీళ్ళ భార్యకు పిల్లలకు పనికిరాదు ఆ ఇల్లు. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు, సార్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు రేపు ఆ మధ్య నెంబర్లకు ఫోన్ చేయండి, మాట్లాడతాను. అర్థమైంది కదండి. మీరు ఫ్రీ అయిన తర్వాత ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, గురువు గారు పర్సనల్ గా మాట్లాడతారు మీతో రేపు పొద్దుగాల. రేపు మరొక కాలర్ సిద్ధంగా అయితే ఉన్నారు గురువు గారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. నమస్కారం అండి. హలో, మీ పేరు? హరినాథ్ మేడం. అర్థం కాలేదండి. హరినాథ్. హరినాథ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హరినాథ్ గారు? నెల్లూరు దగ్గర గుడిపల్లిపాడు, నెల్లూరు. ఓకే, నెల్లూరు. ఓకే, గురువు గారు లైవ్ లోనే ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం స్వామి. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పు సైడ్ స్వామి. తూర్పు మధ్యలో, అంటే మీకు ఉత్తరం రోడ్ లేదు, దక్షిణం రోడ్ లేదు. దక్షిణ రోడ్డు, ఉత్తర రోడ్ లేదు. తూర్పు దక్షిణం రోడ్ ఉంది. తూర్పు కూడా రోడ్ లేదు, తూర్పు ఇల్లు వేరే వాళ్ళది. అట్లనా? దక్షిణం రోడ్ ఒకటే. దక్షిణ రోడ్డు ఒక్కటే ఉండేది. పడమటికి ఏముంటది? పడమటికి పడమటి ఖాళీ ఫ్లాట్ ఉంది. మీ పేరు చెప్పండి ఇప్పుడు. హరినాథ్. హరినాథ్. ఏం పెద్ద సపోర్ట్ లేదు కదా సార్, ఇల్లు మస్తు ఇబ్బంది పెడుతుంది, ఆర్థికంగా మస్తు ఇబ్బంది పెడుతుంది. మీ భార్య పేరు? సుభాష్ని. ఆమె కష్టమే, ఇద్దరికి కష్టమే. కానీ దానికి ఒక అవకాశం ఉంది, దాన్ని వాడుకునే అవకాశం అయితే ఉంది. దాన్ని మీరు ఒకవేళ నన్ను పిలిపించుకుంటే దానికి నేను మార్గం చెప్పగలుగుతా. మీరు పిలిపించుకుంటే నేను ఇల్లు చూసి చెప్పనీకి వస్తుంది, మీరు హ్యాపీగా ఉండడానికే మార్గం చెప్పనీకి వస్తుంది చూస్తే. అందుకే రేపు మార్నింగ్ ఫోన్ చేయండి మధ్య నెంబర్లకు.
ఆ? ఓకే, కనిపిస్తున్న నెంబర్ కి అయితే మీరు ఒకసారి రేపు మార్నింగ్ కాల్ చేయండి, పర్సనల్ గా గురువు గారితో అయితే మాట్లాడండి. ఇప్పుడు సువర్ణ గారు లైన్ లో ఉన్నారు గురువు గారు, ఆయనతో మాట్లాడు. కూడా మాట్లాడదాం. నమస్తే సువర్ణ గారు. వాళ్ళ సమస్యలని మనం చెప్పేది. హలో హలో, సువర్ణ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సూర్యాపేట డిస్ట్రిక్ట్ నాగిరెడ్డి కూడా అండి. సరే మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడమ్మా? తూర్పు గురువు గారు. మధ్యన ఉంటాయి కదమ్మా, ఆ? రెండిండ్ల మధ్యన ఉంటాయి కదా. ఉన్నదండి. మరి ఇబ్బంది బాగానే ఉంది కదమ్మా, నీకు ఇబ్బంది బాగానే ఉంది కదా నీకు. మీ ఆయన పేరు? రామరెడ్డి. ఆయనకు బాగానే ఉంది, నీ ఇబ్బంది వల్ల నీకే ఉంది. అవునయ్య గారు. చూస్తున్నా. హలో, మీ ఇప్పుడు పిల్లలు ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా ఇంట్లో? ఒక పాప, నేను, మా సారు. మీ పాప పేరు ఏం పెట్టిండ్రు? గీతిక. దీపికనా? ఆ, పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఇద్దరికి బాగానే ఉంటుంది ఆ పేరు. కానీ మీకు ఆ ఇల్లు షూట్ అయితలేదు కదమ్మా. అంతేనా గురువు గారు? అవును, వెస్ట్ సెంటర్ తీసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుంది. వెస్ట్ సెంటర్ రెంట్ హౌస్ తీసుకొని చెక్ చేసుకోండి, ఒక 3 నెలలు 6 నెలలు చూస్తే మీరు ఇంకా ఇల్లు వదిలిపెట్టారు. వెస్ట్ సెంటర్. ఇప్పుడు పశ్చిమ బజారు మాది. అదే పడమటికి రోడ్డు ముఖద్వారం ఉండాలి తప్పనిసరిగా. పడమటికి ముఖద్వారం తప్పనిసరి ఉంటేనే ఆ ఇల్లు సపోర్ట్ చేస్తుంది. పడమటికి రోడ్డు ముఖద్వారం పడమటికే ఉండాలి. తూర్పు ఉత్తరాలు చెల్లుబాటు కావు. అట్లా అప్పుడు ఆ విధంగా పెడితే మీకు ఆ ఇల్లు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు పెట్టచ్చంటారా మరి? పెట్టండి, మంచిగా వాస్తవాలను తీసుకొచ్చి చూపించుకొని పెట్టుకోండి. వాయువ్యం మెట్లున్నాయి అంటే ఇప్పుడు ఏం కాదు. అవుతుంది ఇల్లు కట్టి. ఇంకోటి ఏంటంటే వాయువ్యంలో ఎత్తు నిర్మాణం ఉండకూడదు. మెట్ల రూమ్ కడతారు చూడు పైన, అది కట్టలేదు అయ్య గారు. అది కట్టకూడదు. అది కట్టలేదు అసలు. కట్టకూడదు కాబట్టి పర్మనెంట్ ముఖద్వారం పెట్టండి, హ్యాపీగా ఉంటారు. అయితే ఇంకో విషయం అయ్య గారు, నైరుతి భూముల మా బావగారి ఇల్లు ఉంది. ఉండని. అయితే దానికి వాయువ్యం వీధిపోటు ఉంది, ఉత్తర వాయువ్యం వీధిపోటు ఉన్నది వాళ్ళ ఇంటికి. అయితే అది మేము కొన్నాం. కొంటే మళ్ళీ అది సరి చేయించుకోవాలి. నన్ను పిలిపిస్తే దాన్ని ఆ వీధి పోటు లేకుండా చేయగలుగుతా. నన్ను పిలిపిస్తే ఆ వీధి పోటు ప్రభావం లేకుండా చేయగలుగుతా. ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు గురువు గారితో పర్సనల్ గా మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే రేపు ఒకసారి కాల్ చేయండి, గురువు గారు ప్రత్యేకించి మీతో మాట్లాడతారు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? ఈశ్వరరావు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి. ఓకే, గురువు గారు మనతో పాటు లైవ్ లోనే ఉన్నారు, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. మాది అండి, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు, మాది ఉత్తరం పెట్టిల్లండి. మాది. మీ పేరు? ఈశ్వరరావు అండి. అంటే ఉత్తరం ఫేస్ అంటే మీకు రోడ్లు ఒకటి ఉందా, 2 ఉన్నాయా? ఉత్తరం మెట్లు, ఉత్తరం పెట్టిల్లు, తూర్పు రోడ్డు, తూర్పుకు రోడ్డు ఉంది, దక్షిణం పెట్టి రోడ్డు, దక్షిణం దిక్కు రోడ్డు. రోడ్డు ఉందండి. మరి అది ఇబ్బంది చాలా పెడతాయి కదా, అది ఆరోగ్యపరంగా మస్తు ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బంది బాగా పెడుతుంది. అంటే ఇది ఇండిపెండెంట్ హౌస్ కాదండి, గవర్నమెంట్ ఇచ్చింది. అది కరెక్టే, దాన్ని పిలిపించుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పిలిపించుకుంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. సరేనా? మీరు గురువు గారిని పిలిపించుకోవాలనుకున్నా, గురువు గారితో మాట్లాడాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేయండి, గురువు గారితో ప్రత్యేకించి మాట్లాడండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు గణేష్ అండి. ఓకే, గణేష్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. నల్గొండ నుంచి మాట్లాడుతున్నారు. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్, నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ?
సార్ మాది పడమటి ముఖద్వారం సార్. పడమట అంటే రెండిండ్ల మధ్యలో ఉంది కదా సార్? అంటే రెండింటి మధ్యలో ఉంది సార్. అదే మరి ఇబ్బంది బాగుంది కదా సార్? అవును సార్. అయితే ఆర్థిక ఇబ్బంది మీకు బాగా వెంటాడుతుంది. అవును సార్, అవును. అయితే నేను ఏంటంటే ఆ ఇల్లుని విడిచి చాలా 4 సంవత్సరాలు అయింది. మా ఓన్ హౌస్. అయితే ఇంక మేము 3 అన్నదమ్ములము. నేను మా నల్గొండకు ఉన్నాను. అయితే నేను ఏరే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అయితే ఏ దిశ అయితే బెటర్ అని అడుగుదామని ఫోన్ చేస్తాను సార్. మీ పేరు? నా పేరు గణేష్ అండి. గణేష్. మీ భార్య పేరు? నవ్య. సౌత్ ఈస్ట్ కార్నర్ తీసుకోవాలా? సౌత్ ఈస్ట్ కార్నర్. మా పిల్లలు ఉన్నారండి. పిల్లల పేర్లు? ఘనారాధ్య, అర్జున్ రామ్. అర్జున్ రామ్. అర్జున్ కుక్కనికి కలిసి రాసు, పేరు మార్చుకోండి. సార్ లేకుంటే నిక్ నేమ్ అన్న పెట్టుకోండి. సార్ ఓకే సార్. సరేనా? సౌత్ ఈస్ట్ కార్నర్ అయితేనే పనికొస్తుంది, మళ్ళీ వేరే పెట్టుకోకండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? మా పేరు వరలక్ష్మి అండి. మా ఇంటి పేరు నాగరాజ్ అండి. మాకు ఈ దిశగా రోడ్డు ఉందండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. అలాగేనండి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. మా ఆయన పేరు నాగరాజ్ అండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? తూర్పు. ఇది తిరంగా ఉంటుందండి. ఇంటికి సరిపడకూడదు రోడ్డు. పక్కన మా ముద్దు గారు ఎత్తుకట్టేశాడండి. అట్లాంటి ఏముండదండి. పవన్ ఇల్లు లేదు, దక్షిణ వేసిన ఇల్లు లేదండి. ఎత్తుకట్టాడు. నేను అడిగినవే చెప్పాలి, మీది ఏవి చెప్పకూడదు నాకు. మీకు రోడ్డు ఎక్కడుంది? తూర్పుకుందా ఉత్తరానికి ఉందా? తూర్పు ఉందండి. ఉత్తరానికి ఏముంది? ఉత్తరానికి ఇల్లే ఉందండి. దక్షిణానికి? దక్షిణానికి ఇల్లు లేదండి, స్థలమే ఉంది, ఖాళీ స్థలం. నీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. నీకు ఆర్థిక ఇబ్బంది బాగానే ఉంటది. మీ ఆయన పేరు? నాగరాజ్ అండి. ఆయనకు బాగుంది, నీకే ఇబ్బంది. నువ్వేం చేసినా ఇబ్బంది నీకు ఉంటది. మీ ఆయన హీరో లాగా తిరుగుతాడు. మరి ఎలాగయ్య గారు ఆరోగ్యం? దానికి పిలిపించుకుంటే దానికి అడ్జస్ట్మెంట్ చేసి ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు, అవకాశం ఉంది. ఇల్లే ప్రాబ్లం అంటారు గారు. నాకు ఇల్లు కాబట్టే నేను నీ గురించి చెప్పిన, నేను లేకుంటే నాకేం తెలుస్తుంది? నీ పర్సనల్ గా నువ్వు ఎవరో గురించి నాకు తెలియదు కదా. ఇల్లు గురించి చెప్పినావు కాబట్టి చెప్పిన. ఆ ఇల్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, చేసుకుంటే మీ ఇద్దరికి హ్యాపీగా ఉంచుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు. హలో హలో. హలో నమస్కారం అండి. మీ పేరు? విశాఖపట్నం నుంచి మేడం. పేరండి మీ పేరు? పేరు భారతి అండి. భారతి. భారతి గారు, గురువు గారు లైవ్ లోనే ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పు అండి. తూర్పు. మీ పేరేం పేరు? భార్గవి. భార్గవి. తూర్పు అండి. తూర్పు ఒకటే రోడ్ ఉందా? 6 అడుగులు సందు ఉందండి. 6 అడుగులు సందు ఉంది సార్. ఎక్కడ? దక్షిణానికా ఉత్తరానికా? దక్షిణానికి సందు ఉందండి, తూర్పు వైపు రోడ్డు అండి. అంటే ఆ సందులో మంది నడుస్తారా, ఎవరు నడవరేమో? ఏంటి సార్? ఆ సందు ఏదైతే ఉందో దక్షిణంలో, దాంట్లో ఎవరు నడవరు కదా? లేదండి, దక్షిణం అండి. దక్షిణ సొంత జనాలు ఉంటారండి. సందు లోపల ఇల్లులు ఉన్నాయండి. అంటే ఆ దక్షిణం అంటే మీకు ఆ ఇంటికి ఆనుకునే ఉందా దక్షిణం గల్లీ? లేదండి, లేదు, సంబంధం లేదండి. ఓన్లీ గే ఉందంటే. సంబంధం అంతేనండి, మనకు సంబంధం ఏముండదు. నేను అట్లా అంటలేను, మీ ఇల్లు ఆనుకొని ఉందా గల్లీ? ఇల్లు ఆనుకొని ఆ గల్లీ ఉందా? సందు. ఆ సందు గల్లీ ఆనుకొనే ఉంది. అవునండి. లేదండి, చిన్న రొమ్ము ఉంటదండి, మాకు చిన్న ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ తర్వాత? ఆ ప్లేస్ తర్వాత మామూలు రోడ్డేనండి, సందు. సందు ఇప్పుడు ఏదైతే మీరు దక్షిణం గల్లీ అంటున్నారో మీ ఇంటికి ఆనుకొని ఉంటుందా? ఇంటి ఆనుకొని లేదండి, కాలం కూడా ఉందండి. మీ పేరు? వరలక్ష్మి. భారతి అండి.
భారతి ఇబ్బంది బాగానే ఉంది కదమ్మా. ఆ, మీ ఆయన పేరు? రవికుమార్ అండి. ఆయనకేం కాదు, నీకే ఇబ్బంది. ఆహా. పిల్లల పేర్లు? రవికుమార్ అండి ఆ? బాబు పేరు. పాప పేరు భవ్య. మ్యారేజ్ అయిపోయిందండి పాపకి. బాబు కూడా అయిపోయింది. సరే అట్లనే, ఇంకా పెద్దవాళ్ళు అయింది కదా. ఏంటి? పెద్దవాళ్ళు అయింది, ఇప్పుడు అందులోనే ఉంటారా కొడుకు? అందులోనే ఉంటున్నామండి. 30 years నుంచి అందులోనే ఉంటున్నాం. మరి మీ బాబుకి ఇబ్బంది ఉండాలి కదా. బాబు కొంచెం హెల్త్ కొంచెం ఈ మధ్య ఇబ్బందిగా ఉంటుందండి. అది ఆ ఇల్లు క్లియర్ కట్ చేసుకుంటే మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ ఇల్లుకు కొద్దిగా అడ్జస్ట్మెంట్ తేడా ఉంది, అది సరి చేసుకుంటే మీకు బాగా సపోర్ట్ చేస్తారు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఓకే ఓకే సార్. మీకు తర్వాత ఎప్పుడైనా వీలున్నప్పుడు ఫోన్ చేయండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం గురువు గారు. హలో, నమస్కారం అండి. మీ పేరు? గోపాలస్వామి. గోపాలస్వామి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కరీంనగర్. కరీంనగర్. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. ఏం పేరు? గోపాలస్వామి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? అది ఉత్తరం. ఉత్తరమా? గోపాలస్వామి. ఉత్తరం రోడ్డు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీకు బానే ఉంది కదా. ఉంటారండి మీ ఇంట్లో? హలో, నమస్కారం సార్. నమస్కారం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇట్లా 5 ఉంటాం సార్. పేర్లు చెప్పు. గోపాలస్వామి, పద్మావతి. పద్మావతికి ఇబ్బంది కదా. మరి దక్షిణం కార్నర్ పెట్టి సార్. దక్షిణం కార్నరా? ఉత్తరం రోడ్డు, దక్షిణం రోడ్డు 2 ఉన్నాయి. కానీ తూర్పు వేరే వాళ్ళ ఇల్లుంది అన్నప్పుడు ఎట్లయితే లెక్కనే కదా, ఇబ్బంది పెడుతుంది. ఆ ఇల్లును సరి చేసుకుంటే అందరికి హ్యాపీగా ఉంటుంది. ఆ ఇల్లును సరి చేసుకోగలిగితే అందరికి హ్యాపీగా ఉంటుంది. చేయొచ్చు, ఆ అవకాశం ఉంది. మీరు రేపు పొద్దుగాల ఫోన్ చేయండి. సరే, థ్యాంక్ యూ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. గురుగారు, చాలా మంది అసలు గ్యాప్ కూడా లేకుండా అంతమంది కాలర్స్ అందరు కాల్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా మీరు చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే చూపించినందుకు, ఇన్ని మంచి విషయాలు మా అందరికి, మా ప్రేక్షకులందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇంకోటి, వాళ్ళ సమస్యలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళ సమస్యలు నేను చెప్పడం, వాళ్ళు చెప్పుకుంటలేరు. అదే ఆ సమస్య చెప్పడము, సమస్యతో పాటు పరిష్కారాన్ని కూడా మీరే ఇచ్చేసారు కదా గురువు గారు. సో ఇన్ని విషయాలు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం గురువు. ప్రేక్షకులందరూ చూసారు కదా. సో మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. గురువు గారితో పర్సనల్గా మాట్లాడండి. గురువు గారిని కలవాలనుకున్నా, ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా కానీ ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. సో ఈ కార్యక్రమం సమయం ఇక్కడితో ముగిసిపోయింది కాబట్టి రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.